హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో స్తబ్దతకు సర్కారే కారణమని చేస్తున్న వాదనలో పసలేదన్న మాట గట్టిగా వినిపిస్తోంది. అలాగే హైడ్రాను బూచిగా చూపించడం కూడా అపోహ మాత్రమే అన్న అభిప్రాయాలున్నాయి. నిజానికి కొత్తగా కట్టే ప్రతి ప్రాజెక్టు మీద హైడ్రా ప్రభావం ఉండదన్న నిజాన్ని కన్వీనియంట్ గా కప్పెట్టేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 2023 డిసెంబర్లో కొలువుదీరింది. ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసింది. ఈలోపే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలటానికి సర్కారే కారణమనే ప్రచారం మొదలైంది. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుత సర్కార్ కొలువుదీరటానికి ఏడాదిన్నర ముందే రియల్ ఎస్టేట్ పడకేసింది. తర్వాత మళ్లీ పుంజుకున్నది లేదు. అంటే సర్కార్ వచ్చేటప్పటికే రియల్ మార్కెట్ బాగాలేదని అర్థం. అలాంటప్పుడు ఈ సర్కారు తీరు కారణంగా రియల్ ఎస్టేట్ కొత్తగా ఎలా పడిపోతుంది అనేది అసలు ప్రశ్న. ఇక ఇలాంటి ప్రచారమే హైడ్రా విషయంలోనూ జరిగింది. చెరువుల పరిరక్షణకు సర్కారు హైడ్రాను తీసుకొస్తే అదేదో భవనాలు కూలగొట్టడానికే తెచ్చారు అన్నట్టుగా ప్రచారం జరిగింది. నిజానికి హైడ్రా చెరువుల పక్కన ఉన్న వెంచర్స్నే ఫోకస్ చేసి నిబంధనలు ఉల్లంఘిస్తేనే కూల్చివేతల వరకు వెళ్ళింది. కానీ హైదరాబాదులో వేసే ప్రతి కొత్త వెంచర్ చెరువు పక్కన లేదు. అందుకే అందరికీ హైడ్రా భయం ఉంటుందనుకోవటం ఖచ్చితంగా ఆరోపణ మాత్రమే. ఇలాంటి అపోహలతోనే హైడ్రాపై అసత్య ప్రచారాలు చేశారు. ఏ బిజినెస్ అయినా మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా నడుస్తుంది. ఇక్కడ సర్కారు పాత్ర కంటే ఆ మార్కెట్లో ఉండే స్టేక్ హోల్డర్స్కే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ సంగతి గుర్తించని బిల్డర్స్ తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయి చివరకు పరిస్థితులు విషమించాక అంతా సర్కారు మీద నెపం నెట్టేసి తప్పించుకోవాలని చూడటం వల్ల ఎలాంటి లాభం లేదని గుర్తించాల్సి ఉంది. ఇప్పటికైనా డిమాండ్ పెరగటానికి ఏం చేయాలో అలాంటి చర్యలు బిల్డర్ల వైపు నుంచి ఏమీ లేవు. మేం చుక్కల్లో ధరలు పెడతాం, మీరు చచ్చినట్టు కొని తీరాలి, లేకపోతే అది సర్కారు తప్పే అనటం అడ్డగోలు వాదన. కొనుగోలుదారులకు అందుబాటులో ధరలు ఉండాలి అనే కనీస ఆలోచన లేకుండానే అతిగా పెట్టుబడులు పెట్టేసి తాము పెట్టిన అడ్డగోలు పెట్టుబడుల్ని కొనుగోలుదారుల నుంచి వసూలు చేయాలి అనుకుంటే కుదురుతుందా అనేది అసలు ప్రశ్న.